అబ్బబ్బా! ఎంత బావుందో. ఇందులో కొబ్బరి పాలు వేసినాం కదా, దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. హలో ఎవ్రీవన్, నేనిప్పుడు కోకోనట్ రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటిది అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని 2 సార్లు వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. కోకోనట్ రైస్కి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కోకోనట్ రైస్ కోసం, చికెన్ కర్రీ కోసం ఒక 4 ఆనియన్స్, ఒక 15 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. స్టార్, కొంచెం అనాస, చెక్క ముక్క వేసుకున్న తర్వాత బగారాకు, బండ పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక ఇలాచి, టీ స్పూన్ సాజీరా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, కొబ్బరి పాలను ఇందులో పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కొంచెం పలుకుగా ఉందండి, ఒక 5 నిమిషాలు సిమ్లో అలా వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత మన కోకోనట్ రైస్ రెడీ. అంతేనండి. కాంబినేషన్ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, 1 టీ స్పూన్ అల్లము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాక అది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. కొంచెం నూనె పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీరాకు వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. అంతేనండి. మన వేడి వేడి కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ. స్మెల్ అయితే నిజంగా అదిరిపోయిందండి. పైనుండి అలా నిమ్మకాయ పిండుకొని వేడి వేడి కలుపుకొని తింటూ ఉంటే అబ్బా నిజంగా చాలా బాగుందండి. కొబ్బరి పాలు వేసినాం కదా, దాని టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా చేసి పెట్టండి. అస్సలు మిమ్మల్ని మర్చిపోలేరు వాళ్ళు. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.